ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎప్పుడో 3 ఏళ్ల కిందట చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఆమోదం తెలపడంతో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. దీని వెనుక వైసీపీ రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు పార్టీ ఫిరాయింపు నేతలకు నోటీసులు ఇవ్వడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి టీడీపీకి షాక్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన గంటా గత 3 ఏళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఫార్మాట్లో గంటా రాజీనామా చేయలేదని విమర్శలు గుప్పించారు అధికార పార్టీ నేతలు. దీంతో గంటా 2021 ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కూడా స్పీకర్ను కోరారు. ఇదంతా జరిగి 3 ఏళ్లు అవుతోంది. అయితే ఇన్నాళ్లు పెండింగ్ లో పెట్టి సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల ముందు ఆమోదించారు తమ్మినేని. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికల కోసమే వైసీపీ ఎత్తుగడ వేసిందని మండిపడుతున్నారు. గంటా రాజీనామా ఆమోదంతో మరోసారి వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఎన్నికల ముందు ఆమోదిస్తారా అని మండిపడుతున్నారు గంటా శ్రీనివాసరావు. జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న భయం పట్టుకుంది కాబట్టే తనను సంప్రదించకుండా 3 ఏళ్ల నాటి రెసిగ్నేషన్ ను ఇప్పుడు ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ దివాలాకోరు రాజకీయం చేస్తుందని నిప్పులు చెరిగారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తారని ప్రకటించారు. మరోపక్క 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి రెబెల్ గా మారిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుబంధంగా ఉన్న కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలకు నోటీసులు ఇచ్చారు. అలాగే జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక వారంలోగా సంజాయిషి ఇవ్వాలని లేదంటే అనర్హత వేటు తప్పదని నోటీస్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రమార్లు పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2లో ముగిసింది. దీంతో ఈ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో సీట్ల భర్తీకి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. ఈ ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే స్పీకర్ తమ్మినేని ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదం తెలపడంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, 3 ఏళ్ల కిందట గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖనిస్తే ఇప్పుడు స్పీకర్ ఆమోదించడం అయితే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రేపటి నుండి రాజకీయాలు ఎటువంటిగా మారే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్సీపీకి పెద్ద ఇబ్బందులు తలనొప్పిగా మారిపోయిన పరిస్థితి. దానిలో భాగంగానే నిన్న గంటా శ్రీనివాసరావు రాజీనామాని వైఎస్ఆర్సీపీ ఆమోదం తెలిపిందని కూడా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్ట్ చేశారు. టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్ట్ చేశారు. జనసేన ఎమ్మెల్యే వైసీపీకి సపోర్ట్ చేశారు. వీరితో పాటు ఇటీవల జాబితాల నేపథ్యంలో 58 మంది అభ్యర్థులకి స్థానచలనం కలిగించారు. 28 మంది పైగా కూడా వారికి అవకాశం ఇవ్వలేదు సిట్టింగ్లకి. సో ఈ 28 మందికి సంబంధించి 4-5కి హామీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 22 మంది శాసనసభ్యులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేక వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారిగా మారినా లేకపోతే వేరే పార్టీకి మద్దతు ఇచ్చినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఒక హెచ్చరికని ఆ ఎమ్మెల్యేలకు పంపే ఉద్దేశంతో నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ రాజీనామాని స్పీకర్ ఫార్మేట్లో ఆమోదించినట్లు కూడా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికే 175 మంది శాసనసభ్యులను ఆంధ్రప్రదేశ్లో 10 మందికి సంబంధించి ఈ రాజీనామా లేఖలు అనర్హత వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గంటా శ్రీనివాసరావుకి రాజీనామా ఆమోదించిన నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా కూడా నేడో రేపు ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 9 మందికి సంబంధించి కూడా వీరిపై కూడా అనర్హత వేటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా ఈ రానున్న 2-3 రోజుల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. 175 శాసనసభ స్థానాలకు సంబంధించి 43.74 ఓటు శాతం ఎవరికైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీకి ప్రస్తుతం ఉన్న బలాబలాన్ని చూసుకుంటే దాదాపుగా 28 మంది బలాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అనర్హత పిటిషన్ కనుక వేసినట్లయితే ఖచ్చితంగా 4 స్థానాలు తగ్గి 24 పడిపోతుంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా ఆమోదించారు కాబట్టి అది 23కి చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమంది వచ్చి ఈ వైపు చేరితే కనుక ఖచ్చితంగా రాజ్యసభ సీటు టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే దాన్ని గండికొట్టేలో భాగంగానే వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేసింది. అయితే కానీ వైసీపీ వేసిన వ్యూహాత్మక అడుగులకి కౌంటర్గా టీడీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. ఒక్కసారిగా టీడీపీ చక్రబంధంలో వైసీపీ ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా పార్టీ టికెట్ కనుక కన్ఫర్మ్ అయితే పార్టీ మారుతారు. టికెట్ కనుక కన్ఫర్మ్ అవ్వకపోతే స్తబ్దతగా ఉండి సమయం వచ్చినప్పుడు రాజ్యసభ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గడప మన ప్రభుత్వంలో పలానా వారికి టికెట్ లేవని ఘంటాపథంగా చెప్పడంతో వారు మనసులో పెట్టుకొని టీడీపీకి మద్దతు పలికి ఎమ్మెల్సీ ఓటమి కారకులయ్యారు. ఇప్పుడు కూడా జగన్ ఇదే స్ట్రాటజీ అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరంతా కూడా ఒకవేళ టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయితే అటు వెళ్ళిపోతారు. టీడీపీలో టికెట్ కనుక కన్ఫర్మ్ కాకపోతే అలాగే ఉండి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది. దీన్ని చాలా స్ట్రాటజికల్గా కూడా టీడీపీ తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. ఆ వ్యూహంలో వైసీపీ చిక్కుకుందనే భావించాలి. దానిలో భాగంగానే దాదాపుగా రానున్న వారం రోజుల వ్యవధిలో ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించి టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడింటికి సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి 9 మంది అనర్హత వేటు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా రాజీనామా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. వారు 10 మంది ఇప్పటికి ఆమోదం తెలిపిన 11 మంది కనుక కోల్పోతే 164 మందికి సంబంధించి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 42.35% అంటే దాదాపుగా 43 మంది శాసనసభ్యులు ఓటు కలిగితే మాత్రమే ఖచ్చితంగా రాజ్యసభకు సంబంధించి కూడా ఓటు హక్కు కలుగుతుంది. రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఒక రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తూ ఉంది. దానిలో జరిగిన పరిణామాలుగా మనం భావించాలి. మరి ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, టికెట్లు రానివి ఏ రకంగా బుజ్జగిస్తుంది, టీడీపీకి మద్దతు తెలిపిన వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్ళాలనుకున్న వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దానికి సంబంధించి అయితే మాత్రం 2-3 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే అసంతృప్తి రెబల్గా ఉన్న ఎమ్మెల్యేలు అయితే మాత్రం స్తబ్దతగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.